అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఖమ్మం నుండి మాజీ ఎంపీపీ శ్రీనివాస్ గౌడ ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున మహిళలు మరియు యువకులు మరియు ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వంలో నష్టాల నుంచి అవిచూసి ఆ కష్టాల కడల నుంచి బయటపడాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున ఈరోజు కాంగ్రెస్ పార్టీని నమ్మి ప్రజాపాలనకు ఆదరణిచ్చే క్రమంలో భాగంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అంతేకాకుండా శివంపేట్ మాజీ ఎంపీపీ గోవింద్ నాయక్ గారు మరి ఆయన కూడా తన పాత పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీకే చేరాలని ఒక కృతనిశ్చయంతో రావడం ఆయనకు కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నాను. ముఖ్యంగా పారదర్శకమైన పాలన అంటే ఏ వాగ్దానాలు ఇచ్చినామో ఆ వాగ్దానాలు నిలబెట్టుకునే క్రమంలో మన నాయకుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ముందడుగు వేస్తుంది. మరి అదేవిధంగా ఇచ్చిన గ్యారంటీలన్నింటినీ కూడా అమలు చేసే కార్యక్రమంలో మరి ముందుకు సాగుతుంది. ఇప్పటికే 4-5 గ్యారంటీలను మనం ఈరోజు ప్రజల ముందుకు తీసుకొచ్చినాం. వాటన్నిటి కూడా ఆదరిస్తున్నారు. ముఖ్యంగా మహిళలు కూడా ఈరోజు ఈ ప్రభుత్వాన్ని ఆదరిస్తున్నారు. మరి అదే క్రమంలో ఈరోజు మనకు ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి. మన అభ్యర్థి మరి నీలం మధు ముదిరాజ్ గారిని కూడా మనము గెలిపించాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. మహిళలు యువకులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు బీఆర్ఎస్ పాత పద్ధతిలోనే మళ్ళీ వెళ్తుంది. మీరు చూస్తున్నారు. ఏ ప్రాంతాన్ని అయితే భ్రష్టు పట్టించిండో మరి వెంకట్రామరెడ్డి గారు అనే కలెక్టర్ ఆ రోజు ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి మరి అప్పటి మంత్రి అయినటువంటి హరీష్ రావుకు తొత్తుగా ఉండి ఆ రోజు ఈ ప్రాంతాన్ని ఇక్కడ పేద ప్రజల్ని మరి భూములను ఎలా లాక్కున్నారు. మల్లన్న సాగర్ అయితేనేమి, మరి ఈరోజు చెప్తున్నట్టు అసైన్మెంట్ భూములు అయితేనేమి, మరి మన రింగ్ రోడ్కి సంబంధించిన త్రిబులార్కి సంబంధించిన భూములు అయితేనేమి, ప్రతి దగ్గర ఆయన హస్తం ఉన్నది మీ అందరికి తెలుసు. ఇక్కడ దోషిండు, హైదరాబాద్లో దాచిండు మీకు అందరికీ తెలుసు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వెంకట్రామరెడ్డి మీద ఆయన మీద ఎన్ని అభియోగాలు ఈ ప్రాంత ప్రజలందరికీ తెలుసు. పేద ప్రజల సొమ్మే ఈరోజు ఆయన దగ్గర చేరింది. మళ్ళీ ఏదైతే ఉద్యోగస్తుడు అయితే ఉన్నాడో మరి ఆ రోజు ఉన్నటువంటి పలుకుబడి, ఆ రోజు ఉన్నటువంటి సాన్నిహిత్యం, ఆ రోజు బీఆర్ఎస్కు మరి కేసీఆర్ గారు చేసిన సహాయానికే, ఈయన ఆ రోజు దోచిపెట్టిన సహాయానికి ఆయనను మళ్ళీ పార్టీలోకి తీసుకొని ఒక ప్రభుత్వ ఉద్యోగి అయినటువంటి ఆయనను రాజకీయ నాయకుడిగా తయారు చేసిరంటే వాళ్ళ మధ్య ఎంత ఆర్థిక సంబంధాలు ఉన్నాయి, ఎలాంటి లావాదేవీలు ఉన్నాయి మీకు అందరికీ తెలుసు. సాక్షాత్ ఆ రోజు కూడా ఒక కలెక్టర్ హోదాలో తల దించుకునే పని చేపించినారు. ఒక ముఖ్యమంత్రిని మరి ఒక కలెక్టర్ గారు పాదాభివందనం చేసిందంటే ఆ రోజు ప్రభుత్వాన్ని ప్రజలందరినీ కూడా ఆ రోజు కించపరిచిన కార్యక్రమం అది. మనకు కూడా అలాంటి నాయకులు అవసరం లేదు. ఈరోజు మళ్ళీ అదే డబ్బులు తీసుకొని వచ్చి మీరు చూస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి పెద్ద ఎత్తున వలసలు వచ్చే కార్యక్రమం ఉండే ఈరోజు అందరినీ కూడా ఇవాళ నాయకులందరినీ కూడా డబ్బులు ఇచ్చి ఆపి వాళ్ళందరినీ కూడా నిన్నటి మీటింగ్లో వాళ్ళందరినీ సమావేశపరిచారు. మీరు నాయకులను ఆపగలుగుతారేమో, మరి డబ్బులు ఇచ్చి అన్నీ చేయగలుగుతారేమో. బీఆర్ఎస్ వాళ్ళు ఎప్పుడు కూడా కొనలేరు. కాబట్టి మీకు ఒక హెచ్చరిక చేస్తున్నాం. ఈ ఎన్నికల్లో మళ్ళీ బ్రహ్మాండమైన మెజార్టీతోని మళ్ళీ ఇక్కడ మరి కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ గెలవబోతున్నాడు. మన నర్సాపూర్ నుంచి కూడా పెద్ద ఎత్తున ఈరోజు ఈ సంకేతం ఏంటంటే అందరు కాంగ్రెస్ పక్షాన్ని నిలబడడానికి ఇది ఎక్కువ సంకేతం. చిన్న గ్రామం మరి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ మన కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి నీలం మధు ముదిరాజ్ గారిని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి కాంగ్రెస్ ఆదరిస్తారని విశ్వసిస్తున్నాను. జై కాంగ్రెస్. వచ్చినందుకు చిన్న చింతకుంట గ్రామ ప్రజలందరికీ కూడా నమస్కరిస్తూ రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు జవాబుదారీతనంగా ఉంటుంది. ఖచ్చితంగా ప్రజలకు ఏవైతే అవసరాలు ఉన్నాయో ఈ రుణమాఫీ అయితేనేమి, డబుల్ బెడ్రూమ్ అయితేనేమి, ఇంకా ప్రజలకు అవసరం ఇచ్చిన అన్ని విధాల్లో కూడా సంక్షేమం వైపు కాంగ్రెస్ పార్టీ ముందు నడుస్తుంది. ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎలక్షన్ రావంగానే ప్రజల మధ్యలో చిచ్చు పెడుతూ, ప్రజల మధ్యల తర్వాత కొట్లాటలు పెడుతూ వాళ్ళ తర్వాత పబ్బం గడుపుకుంటున్నారు. ఈరోజు నర్సాపూర్ 50 కిలోమీటర్, హైదరాబాద్కి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న అభివృద్ధికి నోచుకోలేదంటే ఇది కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల, ఇక్కడ స్థానిక నాయకుల వల్లనే జరిగింది. అందుకోసానికే మేము స్థానిక నాయకత్వం, నేను గాని మా ఇన్ఛార్జ్ గాని, మా ఎజెండా కాంగ్రెస్ ఎజెండా, మా జెండా కాంగ్రెస్ జెండా, మా ఎజెండా మొత్తం తర్వాత ప్రజలకు పేద ప్రజలకు ఏం సేవ చేయాలనేది నరసాపుర అభివృద్ధి మీద ఉంటే తప్ప రాజకీయాల మీద కానే కాదని గుర్తు చేస్తూ ఖచ్చితంగా అందరూ కూడా మేమందరూ కూడా
కాంగ్రెస్ పార్టీని విశ్వసించండి, నర్సాపురం అభివృద్ధికి తోడ్పడండి, నర్సాపురం అభివృద్ధిలో భాగస్వామ్యం కండి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని రాబో పార్లమెంట్ ఎలక్షన్ లో ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీకి మనం వెన్నుదన్నుగా నిలిచినట్టయితేనే ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది. అందుకోసానికి ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచించుకొని కల్లబల్లి మాటలు చెప్పే ఈ బీజేపీని గాని కల్లబల్లి మాటలు చెప్పే టిఆర్ఎస్ నాయకులు గాని నమ్మొద్దని చేతులు జోడించి నమస్కరించుకుంటూ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని రేవంత్ అన్నను 10 కాలాల పాటు చల్లగా ఉండాలని ఆశీర్వదించాలని చేతు గుర్తు కొట్టేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పార్లమెంట్ అభ్యర్థిని గెలిపించాలని వేడుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.